అడపాను రమ్మను. రాణి లాస్ట్ వీక్ వస్తే మీరున్నప్పుడు రమ్మని చెప్పి పంపించేశానండి. షిట్ మ్యాన్. అడపా ఏంటిది? నేను వచ్చేదాకా ఈ ఫైల్ ముట్టుకోదని చెప్పాను కదా. దీని మీద కలెక్టర్ సంతకం ఎలా వచ్చింది? మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? నేను జాగ్రత్తగానే సెల్ఫ్లో పెట్టానండి. సంతకం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఇంకా సోదా బయలుదేరు. నేను సెల్ఫ్లో పెట్టి తాళాలు కూడా వేసానండి. మరి ఎలా? నా కాల్స్ కట్ చేసినంత ఈజీ కాదు నన్ను కట్ చేయడం. రాణి, నేను చేసిన తప్పే. నువ్వు నా గురించి విన్నది చూసింది అంతా కరెక్టే. ఆ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడటం మానేశావు. నాకు అప్పటి వరకు తెలియలేదు నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నీ ధ్యాసే. ఐఎమ్ ప్యూర్లీ, మ్యాడ్లీ, ట్రూలీ ఇన్ లవ్ విత్ యూ. ఎస్, ఐ వాంటెడ్ టు స్లీప్ విత్ యూ ఫర్ వన్ నైట్, బట్ నౌ ఐ వాంట్ టు వేకప్ విత్ యూ ఎవ్రీ మార్నింగ్ ఆఫ్ మై లైఫ్. ఐ డూ. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. దుబాయ్ వెళ్ళి నేను కూడా చాలా మిస్ అయ్యానమ్మా. ఏరా నీ వేసా పని ఎక్కడ దాకా వచ్చింది? అయిపోవచ్చిందని అంత ఎమోషనల్గా చెప్పినా రిజెక్ట్ చేసింది. రాణి అలా మాట్లాడలేదు. దాని మనసులో ఎవడో ఉండి అలా మాట్లాడిస్తున్నాడు. ఆ అమ్మాయిది ఈ మధ్య సర్వం క్లోజ్గా ఉంటున్నాడండి. ఈ మధ్య నువ్వు బాగా డెవలప్ అయ్యావు. అదే వర్క్ విషయంలో. థ్యాంక్ యూ సార్. అందుకే నీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడదామని పిలిచాను. యాక్చువల్గా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడప గారికి 2-3 సార్లు గుర్తు చేసింది సార్. మీ మదర్ కొంట్లో బాగుండదు, ఒక్క ఆవిడే ఉంటారు, అవేగా రీజన్స్? అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే సార్, బాగానే ఉంది. అడప గారు, ఫైల్ ఇలా ఇవ్వండి. నువ్వు ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ ఫైల్ అన్ని పర్మిషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్క సంతకం పెడితే నువ్వు హ్యాపీగా నీ ఊరు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఇంకో చిన్న విషయం, నాకు రాణికి మధ్యలో రాకు. రాణి అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, నాకు ఇష్టం అని నీకు తెలుసు. ఆ రోజు రాత్రి డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రాణి ఫైల్ పర్మిషన్ వరకు అన్నీ నువ్వే చూసుకున్నావని నాకు తెలుసు. అయినా నేనేం చేయలేదు. పైగా నీకు ఎంతో అవసరమైన ట్రాన్స్ఫర్ కూడా ఇస్తున్నాను. హ్యాపీగా వెళ్ళిపో. సార్ ఒక కాల్ చేసుకోవచ్చు సార్? చెప్పు సర్వం. అమ్మా, నీకు గుడ్ న్యూసే. నాకు మనూరుకు ట్రాన్స్ఫర్ అయింది. నిజమా బిడ్డ? ఎప్పుడు వస్తావురా? ఇంకో నెల రోజుల్లో వస్తా. నేను సార్ తానున్నా మళ్ళీ చేస్తా. ఏమన్నావు? మధ్యలో రావద్దా? దిమాకులో సామానుందా లేదా? నీ మధ్యలో రాకుండా పోతే రాణి నీ దగ్గర అవుతుందా? ఇదేమన్నా ట్రాన్స్ఫర్ అనుకున్నావు? ఒకళ్ళు పోతే ఇంకోటి రాణికి. హలో, నీ చేత్తోనే ఈ ట్రాన్స్ఫర్ ఫైల్ మీద సంతకం పెట్టిస్తా. అది వీడే దగ్గరుండి పెట్టిస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? నీకేమైనా పిచ్చా? నేను ఎందుకు పెడతాను రా సంతకం? అసలు నీకు ఈ జన్మలోనే ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తాను. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం ఉండదు. చాలా ఎక్కువ మాట్లాడావు. నీ నోరు ఎలా ముగించాలో నాకు. అప్పట్లో తొందరపడి జేసీ అంటే ఇష్టం అన్నావు, ఇప్పుడేమో సర్వం అంటే ఇష్టం అంటున్నావు. మళ్ళీ తొందరపడుతున్నావేమో, ఒకసారి ఆలోచించు. అవునే, అప్పట్లో నాకు తొందర ఉండేది. ఎవరో తెలియని వాడితో అరేంజ్డ్ మ్యారేజ్ చేసేలోపు నాకు తెలిసిన, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలని తొందర. ఆ తొందరలోనే జేసీకి అట్రాక్ట్ అయ్యాను. ఆ రోజు జేసీతో అలా జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదనిపించింది. సంబంధాలు కూడా చూడమన్నాను. సర్వం ఎప్పుడు ఇష్టపడ్డానో కూడా తెలియదు. తన పక్కనున్నంతసేపు చాలా బాగుంటుంది. మా అన్నయ్య మొన్నొక సంబంధం తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన అబ్బాయి. అతనిలో నేను మొదటి నుంచి కోరుకుంటున్న అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి సంబంధం దొరికినప్పుడు నేను చాలా ఆనందపడాలి. కానీ అలా జరగలేదు. అప్పుడు అర్థమైంది సర్వం ఇష్టపడుతున్నా అని. ఈ ప్రేమలో ఏ తొందర లేదు. నాకు తెలియకుండానే జరిగిపోయింది. మరి అతనికి చెప్పావా? నర్సరీ ఓపెన్ అయ్యాక చెప్తాను.
జేసీ గారు చెప్పండి. నేను చాలా టైర్డ్గా ఉన్నానయ్యా. నువ్వు సెకండ్ షోకి వెళ్తే నేను రిలాక్స్ అవ్వచ్చు. అబ్బో సరే సార్, ఈవేళ సెకండ్ షోకి ఓకే సార్. ఈడికి ఎప్పుడు మొదలవుద్దాం? మంగళవారం. బాబు మళ్ళీ అదే థియేటర్ బాగానే. ఇది ఆఫీసు రాడు కానీ దీన్ని బట్టి టైంకి వచ్చేస్తాడు. నువ్వు సూపరే సర్వం. ఆ జేసీ గడి చాట్లో పెట్టించి అనుకున్నది సాధించాం. ట్రాన్స్ఫర్ ఫైల్ సంగతి తేలిపోయింది. లవ్ ఫైల్ ఒకటే పెండింగ్ లో ఉంది. ఇదిగో సర్వం, ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమని నాకు తెలుసు. మీ ఇద్దరు కలిసి ఓ మాట అనేసుకుంటే నేను షిరిడీ నుంచి రాగానే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒప్పించే పూచి నాది. తొందరగా డీల్ చేసే. ఏమైనా తేడా వస్తే హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను కదా. ఉన్నారు కదరా. హలో రెడ్ రోజ్, మీరు నా దగ్గర ఇదే తీసుకోవాలి. నా గుర్తుగా ఈ ప్లాంట్ ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే రెడ్ రోజ్ ఇస్ ఫర్ లవ్. ఇలా చెప్పొచ్చా? ఏడ్చినట్టుంది నీ ప్రపోజల్. నిజంగానా? ఏమండి రాణి గారు బాగున్నారా? రేపే కదండి ఓపెనింగ్. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. రండి తత్కాల్, ఎలా ఉన్నారు? తత్కాల్ ఆపండి. సర్వం ఎలాంటి వాడో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. అర్థమైందండి. మొత్తానికి ఆ సర్వం అనుకున్న సాధించాడండి. నేను వెళ్ళిపోతానండి. కానీ నేను వెళ్ళి ముందు నేను చెప్పింది నిజమని చెప్పి మీకు తెలియాలి, లేదా నాకు మనశ్శాంతి ఉండదు. ఆ నర్సరీ హైలైట్ అవ్వాలి. హలో తత్కాల్ చెప్పండి. అబ్బే ఏం లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. జల్దీ చెప్పండి, ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. హలో, అప్పట్లో మీరు రాణి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా నా దగ్గర. అవును. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? రాణి జాతకం చూపించారు కదా మీ గురువు గారికి. ఆయన ఫోన్ నెంబర్ కావాలి. మా ఫ్రెండ్ కూడా జాతకం చెప్పించాలి. డీటెయిల్స్ అని ఇప్పుడు నా దగ్గర లేవు. సరే సరేలేండి, ఉంటానండి. మీరు బిజీగా ఉంటున్నారు కదా, తర్వాత మాడదాం. అదేదో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జాతకాలు కలిసి వస్తాయని ప్రేమించడం ఏంటండి, నాకు నచ్చలేదండి. అది ప్రింట్ వేసేయండి. అయినా ఈ జాతకాల మీటర్ పక్కన పెడితే మనిషి కూడా క్యారెక్టర్ లేనోడండి. ఇవన్నీ లేడీస్ మీకు చెప్పకూడదు, తప్పక చెప్తున్నాను. మీకు ఆ దొరగారి తోటలో విమానం మేడ తెలుసు కదండి. ఆ మేడ పైప్ పోర్షన్ ఇటు ఫ్రెండ్ ఇడికి రెంట్ లేకుండా అద్దెకిస్తే ఇటు దాన్ని అన్ని రకాలుగానే వాడేయడండి. ఇటు ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, ఆ జేసీ గడికి, పెసద్ గడికి పక్కలేసి వాడండి ఇడు. ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్లు ఏమీ లేవండి. ఈ 2 లక్షణాలు తప్ప మనిషి చాలా మంచోడండి, ఎవరికి హాని చేయడు. ఉంటానండి. ఏమైనా తేడా వస్తే హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను కదా. హలో, ఎంత పొగరవాడికి నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? నా వీక్నెస్ మీద కొడతాడా? వాడి వీక్నెస్ మీద చావు దెబ్బ కొట్టాలి. తత్కాల్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ ఆడి మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించకూడదు. ఏ వీక్ పాయింట్ మీద కొట్టాలో నాకు బాగా తెలుసు. మీరు ఇంకే విషయం మర్చిపోండి. అదిగో పని అంతా వదిలేసి ఇప్పుడే ఆర్డర్ వెళ్ళిపోతున్నారండి. సర్లే, ఈ లోన్ పెట్టి. నేను దూరంగా పెట్టండి, రేపు గెస్ట్లు వస్తారు. ఒక్కడు తీసుకొస్తే ఎప్పుడు తీసుకొస్తారు? లోన్ పెట్టి తొందరగా. అలే జాగ్రత్త, చిన్నుతుంది. ఇప్పటికే లేట్ అయింది. ఇది గాడి పెట్టి నువ్వు వెళ్ళిపో. అరే కింద పడ్డావా? రాణి, ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. నువ్వు మరీ అంత అసహించుకునే పని ఏం తను చేయలేదు. కావాలని నిన్నెప్పుడు బాధ పెట్టలేదు కూడా. పైగా ఎన్నోసార్లు ఏ స్వార్థం లేకుండా నీకు హెల్ప్ కూడా చేశాడు. తను చేసిన పనులు నీకు నచ్చకపోతే ప్రపోజ్ చేయడం మానేసాయి. అంతేకాని మరీ ఇంతలా అవాయిడ్ చేయకు. జాగ్రత్త, కింద నుంచి రండి. అది రేపు పొద్దున వచ్చేస్తామండి. మాట్లాడు.
మాట్లాడు. హలో సర్వం గారు, వాయిస్ ఏంటండి డల్ ఉంది? కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను. అరే ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే గా మాత్రం టెన్షన్లు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి. రేపు ఓపెనింగ్ లో కలుద్దాం. థ్యాంక్స్ అండి. బై రాణి. గోదావరి నర్సరీ అండ్ బొటిక్. రాణి, నర్సరీ పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అయిపోయాయి అన్నయ్య, అంతా ఓకే. రంజిత్ విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? ఇంకా ఏం అనుకోలేదు అన్నయ్య. నర్సరీ అన్నావు, టైం అడిగావు. ఇన్నాళ్ళు నాన్నగారిని కన్విన్స్ చేస్తూ వచ్చాను. ఇంక నా వల్ల కాదమ్మా. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. పోనీ నీకెవరైనా నచ్చితే చెప్పమ్మా, నాన్నకి చెప్పి కన్విన్స్ చేస్తాను. అలాంటిదేం లేదన్నయ్య. మరి అలాంటిదేం లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? రంజిత్ గురించి మనందరికీ బాగా తెలుసు. నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి రా.